బ్రేకింగ్ చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చూస్తోంది. ఇప్పటికే మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు ఇక్కడ కార్యకర్తలతో సమావేశం అవుతుండగా ప్రజాభవన్ గెస్ట్ హౌస్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల్ జూబ్లీ హిల్స్ బైపోల్ పై సమీక్షించారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి తుమ్మల హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించిన పలు కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ముందుకెళ్లే వ్యూహంపై నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి బూత్ కి ఒకరు ఇన్ఛార్జిగా ఉండాలని, ఇన్ఛార్జీలు తమకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహించాలన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతారు. అజీం, ప్రస్తుతం ఇంకా జరుగుతోందా సమీక్ష అనేది జరుగుతోందా? ఏం దిశానిర్దేశం చేస్తున్నారు నాయకులకి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై ఏదైతే ఏఐసీసీ సహా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విశ్వనాథ్ పెరుమల్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించినటువంటి పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే ప్రధాన లక్ష్యంగా ఏదైతే ఈ సమావేశం కొనసాగింది. దీంట్లో ఈ ముగ్గురు మంత్రులతో పాటు ఏఐసీసీ సహా ఇన్ఛార్జ్ అయినటువంటి ఇద్దరు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షులతో పాటు అబ్జర్వర్లుగా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో 200 యూనిట్లు కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, అలాగే మిగతా పార్టీకి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలు ఏవైతే ప్రవేశపెట్టిన సన్నబియ్యం ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక దీంతో పాటు ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీకి సంబంధించిన అంశం 6,000 కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. 20,000కు పైగా ఏదైతే పేర్లు నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. సో ఇలాంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రతిష్టాత్మకమైన పనులు జూబ్లీ హిల్స్లో నిర్వహించింది. అలాగే అనేక డ్రైనేజ్, సీసీ రోడ్లకు సంబంధించి కావచ్చు, డ్రైన్లకు సంబంధించి, వాటర్ ఫిల్టర్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ఇప్పటికే అభివృద్ధి పరంగా కూడా దూసుకోవడానికి అనేక శంకుస్థాపన కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కూడా చేస్తూ కూడా పార్టీ ముందుకు కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ గెలవాలి, అధికార పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచాడైతే మరింత జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక నినాదాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పార్టీ భావించింది. సో ఈ నేపథ్యంలోనే ఈ కీలకమైన సమావేశం నిర్ణయించింది. సో ఇన్ఛార్జ్గా ప్రతి బూత్కు కూడా ఒకరు ఇన్ఛార్జ్గా ఖచ్చితంగా ఉండాలి. అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పథకాన్ని కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో, అర్హులకు ఎవరికైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పథకాన్ని కూడా అమలు చేసే విధంగా, అటు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన అంశం కావచ్చు, 200 యూనిట్కి సంబంధించిన పవర్ సంబంధించిన అంశం కావచ్చు, ఇలా ఏవైతే పేద ప్రజలకు అర్హులు ఉన్నారో అర్హులకు సంబంధించిన అంశాన్ని అన్నింటినీ కూడా అర్హత ఉన్న వారి అందరికీ పెండింగ్లో ఉన్న వారికి కూడా శాంక్షన్ అయ్యే విధంగా చూడాలని చెప్పి కూడా ఏదైతే మంత్రులు అలాగే సహాయించారు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లకు దిశానిర్దేశం కూడా చేశారు. సో పార్టీ పరంగా చూసుకున్నట్టయితే టీపీసీసీ అలాగే పార్టీ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ధ్యేయంగానే పనిచేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అటు మంత్రులు పాల్గొంటున్నారు. అలాగే బూత్ల వైజ్, డివిజన్ల వైజ్ కూడా అటు సమావేశాలు కూడా ఇప్పటికే నిర్వహించారు. సో నిర్వహించిన సమావేశాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా అటు ఏఐసీసీ సహా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విశ్వనాథ్ అలాగే పెరుమల్లకు కూడా ఆ రిపోర్ట్ని కూడా ఇప్పటికే అందజేశారు. సో పార్టీ డివిజన్ల పరంగా నిర్వహించినటువంటి దానిలో కూడా పార్టీకి చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పి కూడా ఒక సంకేతాన్ని కూడా ఇప్పటికే పార్టీ అయితే మనకు సమాచారం అందరూ కూడా మనకు తెలుసు. సో ఓవరాల్గా జూబ్లీ హిల్స్ని ఎలాగైనా గెలవాలని పార్టీ దృఢ నిశ్చయితం ఉంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి వర్కౌట్ కూడా పూర్తి స్థాయిలో చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందే విధంగా, పార్టీ చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి వారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా మంజూరు చేసే విధంగా ముందుకు దూసుకుపోవాలి. ప్రతి బూత్ కూడా ఒక ఇన్ఛార్జ్ కూడా ఉండాలని చెప్పే విధంగా అయితే పార్టీ కొనసాగుతుంది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలే లక్ష్యంగా కూడా పార్టీ ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా అధికారంలో ఉన్నారు కాబట్టి గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు అడుగులేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సతీష్, డెఫినెట్గా అజీం, అంటే ప్రధానంగా ఎలా చూడాలి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు తమకు టికెట్ రావాలని. ఈ నేపథ్యంలో మరోవైపు పార్టీలు కూడా చాలా బీఆర్ఎస్ చూస్తే ఖచ్చితంగా తమ స్థానం బదిలీ చేసుకోవాలని చూస్తోంది. అటు బీజేపీ మళ్ళీ మరో స్థానం పెంచుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు ఎంఐఎం, టీడీపీ, సిపిఎం ఇలా చాలా పార్టీలు మళ్ళీ పోటీకి దిగేలా ఉన్నాయి. అంటే ఇప్పుడు అభ్యర్థి ఎంపిక అనేది కూడా చాలా కీలకం కాబోతోంది. అభ్యర్థిని ఎవరిని నిలబెడతారనేది కూడా ప్రధాన అంశంగా డెఫినెట్గా అభ్యర్థి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అసలు ఏంటి, ఎవరికి ఇచ్చే అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు కూడా అధికారంలో ఉంది, ప్రస్తుతం జూబ్లీ హిల్స్ స్థానం కూడా సిట్టింగ్ స్థానం కూడా బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా సానుభూతి పరంగా కూడా తమకే గెలిచామని చెప్పి కూడా ప్రకటిస్తూ ఏదైతే ధీమాగా కూడా ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ సిటీలో చూసుకున్నట్టయితే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. సో అందులో జూబ్లీ హిల్స్ కూడా బీఆర్ఎస్ స్థానమే. సో హఠాత్తుగా గోపి బీఆర్ఎస్ అభ్యర్థి మరణించడంతో ఇప్పుడు దానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సెంటిమెంట్ పరంగా కూడా వర్కౌట్ అవుతుంది. అలాగే గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసినటువంటి
అభివృద్ధి కూడా ఏదైతే ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే అధికార పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మనం చూసాం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచింది. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం కూడా. ఎందుకంటే రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ బలోపేతంగా ఉంది, బలంగా ఉంది, ఖచ్చితంగా మేయర్ని మేము కైసం చేసుకుంటామని చెప్పి చెప్పదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అభ్యర్థి కసరత్తు కావచ్చు, అలాగే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో పై కూడా చాలా ఆచితూచిగా అడుగులు వేసింది. ఇప్పటికే మనం చూసాం 2023లో అజారుద్దీన్ అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. సో అలాగే నవీన్ యాదవ్ ఇప్పటికే ఏదైతే ఎంఐఎం నుంచి కూడా 2014-18లో కూడా పోటీ చేశారు, ఓడిపోయారు. అలాగే మురళీ గౌడ్ కూడా అయితే 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అటు పోటీ చేశారు. కానీ అప్పుడు టీడీపీ నుంచి గెలిచినట్టు అభ్యర్థి అటు జూబ్లీహిల్స్ అభ్యర్థి బీఆర్ఎస్లోకి వచ్చారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ముగ్గురు ప్రధానంగా అటు నవీన్ యాదవ్, మురళీ గౌడ్ అలాగే అజారుద్దీన్ మధ్యలో పోటీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ ముగ్గురులో కూడా పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తే గెలుస్తుందనే అంశంపై కూడా చూస్తుంది. ఎందుకంటే ఇటు మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం కూడా ఏ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ బరిలో నిలుస్తుందో ఆ అభ్యర్థికి ఎంఐఎం పార్టీ కనుక మద్దతు ఇచ్చినట్టయితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కోణాల్లో కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కసరత్తు అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని అయితే ఫైనల్గా టికెట్ డిసైడ్ చేయాల్సింది ఏఐసీసీ కాబట్టి వీళ్ళంతా కూడా పేర్లు రిఫరెన్స్ చేసి ఏఐసీసీకి పంపించిన తర్వాత అభ్యర్థి పేరు కూడా ఖరారయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీమ్.